హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను మీకు లడ్డూలు అంటే రవ్వ లడ్డూలు ఎలా చేయాలో వీడియో చూపిస్తానని చెప్పాను కదా, అదే అనమాట ఈ వీడియో. కిలో రవ్వ అంటే సోది లేకుండా చెప్పేస్తున్నాను. కిలో రవ్వ, కిలో చక్కెర తీసుకున్నాను అనమాట క్వాంటిటీ అయితే. దాంట్లో నెయ్యి మంచిగా దానికి సరిపడంత నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యిలో రవ్వ వేసి వేయించుకోవాలన్నమాట. నెయ్యిలో రవ్వ వేసే ముందు కొంచెం కిస్మిస్, బాదం అలాంటివి ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే బాదం వేయట్లే, కిస్మిస్ ఒకటి వేసి వేయించుకుంటున్నాను. రవ్వ మాత్రం మంచిగా వేయించుకోవాలి నెయ్యిలో. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అట్లని మరీ ఎక్కువ వేసుకుంటే ముద్ద కట్టేటప్పుడు ఇచ్చుకుపోయినట్టుగా వస్తుంది అనమాట. సో చూసుకోండి. లైక్ ఒక కేజీ రవ్వకైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయచ్చు. టేబుల్ స్పూన్ అంటే ఆ గంట ఉంటుంది కదా మన పప్పు చారు వేసేది, అట్లా అంతా వేసుకోవచ్చు అనమాట. నేను ఈ విధంగా చూడండి ఏ విధంగా కలుపుకుంటున్నాను. వెంటనే కలుపుకోవాలి. అంటే నాకు ఐడియా ఉంది ఏ విధంగా చేస్తే కరెక్ట్ వస్తుందని, కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్నాను. కానీ మీరైతే వెంట కలుపుతూ ఉండాలి. కలుపుకోకపోతే మాత్రం కింద అడుగంటిపోతుంది, మాడిపోతుంది. లడ్డూలు అనేది మాడు స్మెల్ వస్తాయి అన్నమాట. ఇక్కడ అది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను మళ్ళీ కేజీ రవ్వను గిన్నెలోకి అయితే వేసుకున్నాను. కేజీ చక్కెరని గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఆ కేజీ చక్కెరకి నేను పట్టుకున్నాను కదా ఆ కప్పుతోని దగ్గర 2 కప్స్ వాటర్ వేసినాను అనమాట. కొంచెం తక్కువ 2 కప్స్ వాటర్ వేసుకొని ఆ విధంగా కలుపుకోవాలి. ఇది కూడా పాకం అనేది మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో కలపడం అనేది ఇంపార్టెంట్ అనమాట. లడ్డూలు చేసే ప్రాసెస్లో అది ఏ లడ్డుకైనా సరే పాకం కలుపుతూ ఉంటేనే తొందరగా మంచిగా పాడవకుండా వస్తుంది అనమాట. అలానే వాటర్ ఎక్కువ తొందరగా పోవాలి అని చెప్పేసి వాటర్ ఎక్కువ వేస్తే మాత్రం పాకం అనేది లూజ్ అయిపోతుంది. లడ్డు అనేది మనకు మంచి ముద్దకు రాదనమాట. లూజ్ పాకం అయిపోయి అలా అని గట్టి పాకం చేసుకుంటే లడ్డూలు గట్టిగా అయిపోతాయి అన్నమాట, రాయిలాగా. సో మీరు కరెక్ట్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కలుపుతూ ఉంటే పాకం అనేది అంటే చక్కెర అనేది కరిగిపోతాయి. అట్లా వాటర్ లిక్విడ్ క్వాంటిటీకి వస్తుంది కదా చూడండి. అట్లా పాకం కరిగే టైంలో నేను కిస్మిస్ అందులో యాడ్ చేస్తాను. ఎందుకంటే కిస్మిస్కి స్వీట్ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది అనమాట. అందుకోసమని మీరు కూడా అట్లనే యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మరీ హైలో పెట్టద్దు. వీలైతే సిమ్లో పెట్టడానికి ట్రై చేయండి. లేదు మేము అంతసేపు వెయిట్ చేయలేమంటే మీడియంలో పెట్టుకోండి అనమాట. సో ఈ విధంగా కలుపుకుంటూ పాకం అయితే చూసుకోవాలి. మొత్తం చక్కెర కరిగిపోయిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నెయ్యితోని మనకు ఫ్లేవర్ ఎక్కువ మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట. వీలైతే కొంచెం ఈ చక్కెర పాకంలో కూడా కొంచెం ఒక చిన్న టీ స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి అనమాట. అప్పుడు మనకు మంచిగా వస్తుంది. ఈ విధంగా బురగలాగా వస్తుందంటే పాకం అప్పుడు కట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే పాకానికి వస్తుందన్నమాట. సో కలుపుతూ ఉండాలి. అసలు కలపడం అయితే ఆపకండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ కలుపుతూ ఉంటారో తెలుసు కదా. తీగ పాకం రావాలంటే ఆ విధంగా చూసుకోండి. నేను మీకు గ్లాసులో వాటర్లో వేసి కూడా చూపిస్తున్నాను. కప్లో వేసినాక ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ కాగానే ఇట్లా చేతికి తీసుకుంటే మంచిగా ముద్దలాగా అయిపోతూ ఉంటుంది అనమాట. అట్లా అయ్యిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. ఇట్లా పర్ఫెక్ట్ పాకం వచ్చినా కానీ మనము గిన్నెలో అది పాకంలో రవ్వ వేసిన తర్వాత వెంటనే లడ్డూలు చేస్తూ ఉండాలి వేడి మీద. చేయకపోతే ఆ రవ్వతో ఉన్న పాకం అది ఉంటుంది కదా, ఇది అనేది గట్టిగా అయిపోయి మళ్ళీ మనకు ముద్దలు కట్టడానికి రాదనమాట. అలా గట్టిగా ముద్దలు కట్టడానికి రానప్పుడు ఏం చేయాలంటే మరొకసారి పొయ్యి మీద పెట్టుకొని అంతా కలుపుతూ ఉండాలి. అట్లా వేడి చేస్తూ ఉంటే అది మళ్ళీ మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఎవరికన్నా గట్టిగా అయిపోయి ముద్ద కట్టడానికి రాకపోతే మళ్ళీ ఒకసారి పొయ్యి పైన పెట్టుకొని కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు అంటుతుంది కలపకపోతే. అలా కలుపుతూ ముద్దలు కట్టాలి, లడ్డూలు అనేది చేసుకోవాలన్నమాట. నేను లడ్డూలు కట్టే వీడియో యాక్చువల్గా మిస్ అయిపోయింది, పాప డిలీట్ చేసేసింది. సో లడ్డూలు అయితే మీకు వేడి మీద కట్టాలి కాబట్టి చేతికి కవర్ అన్న పెట్టుకొని, లేకపోతే కవర్లో ఈ క్వాంటిటీ ఎంత లడ్డు సైజు కావాలో అంత సైజు కవర్లో వేసి గట్టిగా ఒత్తుకొని ఆ తర్వాత చేతితో లడ్డు కట్టండి. వేడిగా కట్టాలన్నమాట. అప్పుడు లడ్డూలు మనకు మంచిగా వస్తాయి. ఇంకొకసారి ఎప్పుడైనా చేసేటప్పుడు ఒక లడ్డూలు కట్టే ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. షార్ట్ వీడియోలో కూడా ఒకటి అప్లోడ్ చేసినట్టున్నాను నేను, లడ్డూలు కట్టే ప్రాసెస్. ఆ విధంగా చేయాలి. ఒకవేళ మీకు లడ్డూలు కట్టడం లేట్ అయిపోయి కొంచెం గట్టిగా అయితే పొయ్యి మీద పెట్టి ఒకసారి తిప్పుకోండి. పొయ్యి మీద పెట్టినప్పుడు మాత్రం కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది అనమాట. అంటే ఈ గట్టిగా అయిపోయి అడుగంటుతుంది అనమాట. ఇంకా ఇదనమాట బ్లాగ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను లడ్డూలు అయితే చేసి శివుడికి అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇవి అందరికీ హెల్దీ, ఈజీ అనమాట. బయట కొనుక్కునే కంటే ఇట్లా తీసుకుంటే బాగుంటాయి. థ్యాంక్ యూ.